ఎవరో చెప్పుకో చూద్దాం. ఒక అల్లరి పిల్ల. పిల్ల అల్లరిదైనా పేరుంటుందిగా, ఏమిటది? కంటికి దీపం. ఆహా, ఏ కంటికి? ప్రేమించే ప్రతి కంటికి, ముఖ్యంగా నేను మూసిన కళ్ళకి. అవునా? అవును. అక్క, నీకో శాబిస్ తీసుకొచ్చాను. రోజు ఈ పళ్ళు ఎందుకమ్మా? పండు లాంటి రంగుతో, పువ్వు లాంటి నవ్వుతో మా అక్క కలకల్లాడాలి. జ్యోతి, నేనంటే నీకెందుకమ్మా ఇంటిది? అది ఏదో ఇది చెప్పలేని ఇది. అదే ఇది. అవును, ఏటి ఆలోచిస్తున్నావు? పోగొట్టుకున్న వాటి గురించి, పొందలేని వాటి గురించి. నియర్ వేస్ట్ అక్క. మనకున్న వాటి గురించి, మిగుల్చుకున్న వాటి గురించి ఆలోచించడంలో అర్థం ఉంటుంది. అయితే నాకున్నది భర్త లేని మంగళసూత్రం, మిగిలింది బిడ్డ లేని మాతృత్వం. వాటి గురించి ఆలోచిస్తున్నాను. అక్క, అర్థం కాని పుస్తకంలా అనిపించే నీ జీవితం అసలేమిటి? ఎన్నిసార్లు అడిగినా చెప్పవు. ఆత్మీయురాలైన చెల్లికి మనసులో ఉన్న ఆవేదన చెప్పకూడదాకా? చెబుతానమ్మా. చెప్పుకునేందుకు మనిషి లేక, చెప్పుకునే అవసరం రాక ఇంతకాలం గుండెల్లోనే దాచుకున్నాను. జ్యోతి, నువ్వు పెళ్లి కాని పసిపిల్లవు. అందుకే నీకు నవ్వులు పువ్వులు మాత్రమే తెలుసు. నిజానికి ఆడదాని జీవితం పెళ్లితోనే ఆరంభమవుతుంది. ఆ పైన బ్రతుకులు ముళ్ళు, రాళ్ళు, కన్నీళ్లు ఎన్నో ఉంటాయని నాకు బాగా తెలుసమ్మా. జ్యోతి, పసితనంలోనే కన్న వాళ్ళని పోగొట్టుకున్నాను నేను. పోయే వరకు మా నాన్నగారు లక్షాధికారి నారాయణమూర్తి గారి దగ్గర నమ్మకంగా పనిచేశారు. అందుకు కృతజ్ఞతగా బిడ్డలు లేని ఆయన నన్ను కన్న బిడ్డలా పెంచారు. చాలా కట్నం ఇచ్చి పెళ్లి కూడా చేశారు. తీయటి కలలతో కొత్త కాపురంలోకి అడుగుపెట్టాను. ఆ ఇంట్లో నాకు ఎదురైంది దుర్గమ్మ. ఆమె అమాయకుడైన నా భర్తకు అక్క, నా బ్రతుక్కి శాపం. రాత్రి పగలు నన్ను తిట్టి కొట్టి తన అధికారం నిరూపించుకుంటూ ఆనందించేది. ఆడదనిగా నా భర్తతో సుఖపడ్డం కూడా తను భరించలేకపోయేది. మా ఒకనాటి సుఖానికి గుర్తుగా నేనొక బిడ్డకి తల్లినయ్యాను. పచ్చి బాలింతరాలుగా ఉన్నప్పుడు కూడా ఏ మాత్రం దయలేక నరకయాతన పెడుతూనే ఉంది దుర్గమ్మ. ఒకనాడు కన్న తండ్రి లాంటి నారాయణమూర్తి గారు చావు బ్రతుకుల్లో ఉన్నారని విని చూడాలని బయలుదేరాను. వెళ్ళడానికి వీల్లేదని అడ్డుకుంది. బ్రతిమాలాను, అర్థించాను, ప్రార్థించాను. కానీ ఆ రాక్షసి కనికరించలేదు. మొండి తెగువతో మొదటిసారిగా ఆమె మాట కాదని ఆయన్ని చూడ్డానికి వెళ్ళాను. నా తల మీద చెయ్యి వేసి నా చేతిలో కన్ను మూశాడు ఆ మహానుభావుడు. దుఃఖంతో ఇంట్లోకి అడుగు పెట్టిన నాకు రాకాసిలా భయంకరంగా ఎదురైంది దుర్గమ్మ. తన మాట కాదన్నందుకు తిట్టింది, కొట్టింది. అంతటితో ఆగక తండ్రి లాంటి నారాయణమూర్తి గారితో నాకు నీచపు సంబంధం అంటగట్టింది. అంత మాట అనొద్దని ఏడ్చాను. అదే నిజమంది. మీరు నమ్ముతున్నారని వారిని అడిగాను. అక్క మాటే వేదమైన ఆయన మౌనంగా ఉండిపోయారు. రెచ్చిపోయిన దుర్గమ్మ నన్ను మెడపట్టుకు తోసింది, జుట్టు పట్టుకు ఈడ్చింది, బయటకు గెంటింది. నా కాపురానికి తలుపులు మూసేసింది. ఆ తరువాత నారాయణమూర్తి గారి విల్లు ప్రకారం ఆస్తి నాదైంది. అన్నీ మర్చిపోగలిగిన ఆడది అమ్మననే విషయం మర్చిపోలేదు. అందుకే నా బిడ్డ కోసం మళ్ళీ వెళ్ళాను. లేచిపోయిన దానివని, నీతి మాలిన దానివని నా మీద నింద వేసింది. నాకు బిడ్డనివ్వనంది. తల్లిగా నేను చచ్చారంది. వెళ్ళిపోమ్మని వెనక్కి తిరిగి శాశ్వతంగా ఇంటి గడప దాటి వచ్చేశాను. లక్షల ఆస్తి, ఒంటరితనం సొంతం చేసుకున్న నేను నా బిడ్డ దగ్గరికి, భర్త దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. కానీ అప్పటికి ఆ దుర్గమ్మ కారణాన వాళ్ళ మనసుల్లో నేను ఒక లేచిపోయిన దానిలా మిగిలిపోయాను. నేను వెళ్ళినా నన్ను దూషించి దూరం చేస్తారు. ఈ చివరి దశలోనైనా ఏదో విధంగా నా ఆస్తినంతా వాళ్ళకు అందజేయాలనేదే నా ఆశ. కానీ దుర్గమ్మ అంతా దక్కించుకొని నా బిడ్డకు అన్యాయం చేస్తుంది. అందుకే ఈ విలువైన జీవితాన్ని కన్నీటితోనే గడుపుకొస్తున్నాను. అక్క, గతం ఒక మంచు కొండ. అది కరిగిపోవాలి. అనవసరంగా తలుచుకుని బాధపడకు. చూడు, ఆసుపత్రి నుంచి బయటపోయేటప్పుడు నేను నీతో వస్తాను. నీ బిడ్డకు నిజం చెప్పి, నీ భర్తకు సత్యం తెలిపి మిమ్మల్ని అందరినీ కలుపుతాను. నువ్వందరినీ కలిపేవాడికి నేను ఈ లోకంలో ఉండనమ్మా. చచ్చా, అవే మాటలక్క. అవునమ్మా, బ్రతుకంతా చిక్కుల్లోనూ చీకట్లోనూ నడిచి నడిచి అలసిపోయాను.
అనారోగ్యం మనిషిని, ఆవేదన మనసుని పూర్తిగా కృంగదీశాయి. జ్యోతి, నాకొక్క సహాయం చేయగలవమ్మా? చెప్పక్క. నేను వెళ్ళిపోయాక నా ఆస్తి నా బిడ్డకు అందించాలి. ఆ పాపిష్టి దుర్గమ్మ చేతుల్లోంచి వాళ్ళను రక్షించాలి. ఈ అభాగ్యురాలు పతిత కాదని వాళ్ళకి నిజం తెలియచేయాలి. తప్పకుండా. ఎంత కష్టమైనా నీ కోరిక తీరుస్తాను. నీ మాట నెరవేరుస్తాను. చాలమ్మా, చాలు. ఇక నేనేమైపోయినా పర్వాలేదు. నువ్వు నా మాట నెరవేరుస్తావనే నమ్మకం నాకు పూర్తిగా ఉందమ్మా, నాకు పూర్తిగా ఉంది. స్వామి, మా విశాలక్క జబ్బు త్వరగా తగ్గించు. తను మళ్ళీ తన వాళ్ళతో కళకళలాడుతూ కాపురం చెయ్యాలని, తన బ్రతుకు చల్లగా సాగాలన్నదే నా ఆశ. నో ప్రకాష్, నేను నమ్మలేను. రిపోర్ట్స్ లో ఏమైనా పొరపాటు ఉందేమో రిఫర్ చేయండి, లేదా మరో పేషెంట్ ఎవరిదైనా. లేదు డాక్టర్, రిపోర్ట్స్లో పొరపాటు ఏమీ లేదు. పేషెంట్ జ్యోతికి గల వ్యాధి బ్లడ్ క్యాన్సర్. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లరిగా, అలజడిగా, సరదాగా, సందడిగా పరుగులు తీసే పసిపిల్లకి బ్లడ్ క్యాన్సర్ అంటే జ్యోతి 6 మాసాల కంటే బ్రతకడం అసాధ్యం. నాకు తెలుసు ప్రకాష్, ఆ వ్యాధికి మందు లేదని. మనం ఎంత శ్రమ పడినా, ఏ వైద్యం చేసినా ఆమెను 6 మాసాల కన్నా ఎక్కువ కాలం బ్రతికించలేమని తెలుసు. కానీ ఈ నిజాన్ని నేను ఎలా చెప్పేది డాక్టర్? ఆసుపత్రి నుంచి నన్ను ఎప్పుడు ఇంటికి పంపిస్తావు అంకుల్ని ఎంతో ఆప్యాయంగా అడిగా పసిదానితో. 6 మాసాల్లో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు తల్లి అని నేను ఎలా చెప్పేది డాక్టర్? చూడు ప్రకాష్, ఈ విషయాన్ని నువ్వు నాతో చెప్పినంత సులువుగా నేను జ్యోతితో ఎలా చెప్పేది? హౌ కెన్ ఐ? మీరు ఒక డాక్టర్గా కాక ఒక ఆప్తుడుగా ఆమె మీద ఆత్మీయత పెంచుకున్నారని తెలుసు. ఐఎమ్ సారీ. డాక్టర్, విశాల గారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అలాగా? పద. ఇంకా నిద్రపోలేదమ్మా? ఆలోచనలు నిద్రపోయే అవకాశం ఇవ్వటం లేదు అంకుల్. దేని గురించమ్మా ఆలోచన? విశాలక్క గురించేనా? బాధపడకమ్మా, పోయిన వాళ్ళంతా అదృష్టవంతులు. అంటే పోబోయే వాళ్ళు కాబోయే అదృష్టవంతులు కదా అంకుల్? జ్యోతి, చూడు అంకుల్, అంకెల్లో ఇది 18, నా బ్రతుకులో దీని పేరు 100. తమాషాగా ఉంది కదా? జ్యోతి, ఏమిటమ్మా నువ్వు అనేది? 18 ఏళ్లకే 100 ఏళ్ళు నిండిపోతుంటే నేనన్నది కరెక్టేగా అంకుల్? జ్యోతి, అంటే నీకు ఈ విషయం తెలుసు అంకుల్. పుట్టిన క్షణం తెలియకపోయినా పోయే క్షణం బాగా తెలుసు. విన్నాను, నువ్వు డాక్టర్ ప్రకాష్ మాట్లాడుకోవడం విన్నాను. అలా నించుండిపోయావే అంకుల్. ఇలా కూర్చో. అంకుల్, పోతున్నందుకు నాకు అసలు బాధగా లేదు. ఎందుకంటే ఏదైనా ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందేగా. కొందరు ముందు, కొందరు వెనక, అంతే తేడా. అంకుల్, నువ్వు మా నాన్నగారిని చూసావు కదా, ఆయనకి నేనంటే పిచ్చి ప్రేమ. నీకు తెలియదు కానీ అంకుల్, మేమిద్దరం తండ్రి కూతుర్లా కాక ఫ్రెండ్స్లా ఉంటాం. ఇక మా అమ్మ అయితే కొత్త వెర్రిపాగుల్ది. నేను లేకపోతే ఒక పని చేసుకోలేదు. పైకి కనిపించకపోయినా నాన్నకంటే నా మీద తనకే ఎక్కువ ప్రేమ. ఇక మా తమ్ముడికి అమ్మా నాన్న కంటే ఈ అక్కంటేనే ఎక్కువ. అంకుల్, ఆ ఫోటో చూడు. చూసావా?
రవి బావ నన్ను చూసి ఎంత తీయగా నవ్వుతున్నాడో. ఒకసారి బావతో, బావా నేనేమన్నా అయిపోతే నువ్వు పెళ్లి చేసుకుంటానని మాట అంటే ఏమన్నాడో తెలుసా? నువ్వు లేని ఈ లోకంలో ఉండలేను, నీ ఒళ్ళో తల పెట్టుకుని నీ కళ్ళలోకి చూస్తూ నీకంటే ముందుగా చచ్చిపోతాను అన్నాడు. వీళ్ళంతా ఈ 6 నెలల పాటు ప్రతి నిమిషం కుమిలిపోతూ ఎలా బ్రతకగలరు అంకుల్? జ్యోతి, అంకుల్, ఎవరైనా పోతే కావలసిన వాళ్ళు కొంతకాలం ఏడుస్తారు. ఆ పైన పోయిన వాళ్ళ గురించి అంతా మర్చిపోతారు. కానీ నేను పోతానని తెలిస్తే నా వాళ్ళు నా చుట్టూ చేరి ఈ 6 నెలల పాటు ఏడుస్తూ ఉంటే ఎలా భరించేది అంకుల్? అంకుల్, నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఏమిటమ్మా అది? అడుగు. నేనంటే ఇష్టమే కదా. కాస్త కాలంలోనే ఒక జీవిత కాలం తండ్రిగా పొందే ఆనందాన్ని అందించావమ్మా నువ్వు నాకు. అందుకు నాకేమిస్తావు అంకుల్? నువ్వు ఏదడిగినా ఇస్తానమ్మా, అడుగు. అయితే నా జబ్బు విషయం, నా చావు సంగతి వీళ్ళందరికీ తెలియనివ్వనని మాటివ్వు అంకుల్. జ్యోతి, ఏమిటమ్మా, ఏమిటి దారుణమైన కోరిక? నీ వాళ్ళందరికీ తెలియపరచవలసిన నిప్పు లాంటి నిజాన్ని నాలో ఎలా దాచుకోనమ్మా? లేదమ్మా, లేదు, నా వల్ల కాదు. అంకుల్, ఎలాగో నువ్వు నాకు ప్రాణదానం చేయలేవు కదా, కనీసం ఈ వాగ్దానం అన్నా చేయలేవా? వ్యక్తిగా నీ కోరిక కాదనలేను, వృత్తి ధర్మంలో అవునలేను. ఎలాగమ్మా ఈ భయంకర సత్యాన్ని గుండెల్లో దాచుకునేది? నా కోసం నీ గుండె రాయి చేసుకోవా? నేను పోయేలోగా చెయ్యాలనుకున్న మంచి పనికి ఈ మాత్రం సహాయం చేయలేవా? జ్యోతి, ఎలాగూ నీ పోతా. పోయే ముందు అక్కకిచ్చిన మాట నిలబెట్టుకుని మరొక కుటుంబాన్ని నిలబెడితే నా బ్రతుక్కి ఒక సార్థకత ఉంటుందిగా. అంకుల్, నేను పోయే క్షణం వరకు నా వాళ్ళు బాధపడకూడదు. నా కోసం నా బావ బ్రతుకు నాశనం కాకూడదు. అక్కకిచ్చిన మాట అబద్ధం కాకూడదు. అందుకే ఈ అల్లరి పిల్ల ఆఖరి కోరిక తీర్చు అంకుల్. ఎవరితో చెప్పనని మాట ఇవ్వు అంకుల్. జ్యోతి, అలాగేనమ్మా, అలాగే. నేను ఇప్పుడు చేసే పని మీ వాళ్ళ దృష్టిలో నేరంగానూ దేవుడి దృష్టిలో పాపంగానూ కనిపించవచ్చు. అయినా సరే నా స్థితి కోసం చేస్తానమ్మా, ఎవరితో చెప్పనమ్మా. సరేనా? సరేనా అమ్మా? అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్.